మేడ్చల్లో సంచలనం రేపిన ఫేక్ సీఎం పీఏ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పేరు, మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంతోష్ గుప్తాను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం మునీరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేసిన నిందితుడు నేను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మనిషిని అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మీ భూమిపై ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదులు ఉన్నాయని, సమస్యను సెటిల్ చేయాలంటే వెంటనే కలవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అతని మాటలపై అనుమానం వచ్చిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో సంతోష్ గుప్తా తాను సీఎం పీఏనని, పీసీసీ మెంబర్నని చెప్పుకుంటూ పలువురు వ్యాపారులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బయటపడింది. రాజకీయ పరిచయాలు ఉన్నాయంటూ భయపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీ మొత్తాలు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు ఈ కేసులో మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్లోకి వచ్చి ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి, సీఎం ఆఫీస్లో పేరు చెప్పి, సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని, నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపై నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉండే కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ ఎవరు ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏనని చెప్తున్నాడు ఆయన. సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకోవడం, క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళు అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధిత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద వాటిపైన వాళ్ళకున్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళు యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అతనిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు.